అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. 2025 సంవత్సరం మార్చి నెలలో మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతుందండి. అయితే ఈరోజు వీడియోలో ఈ సూర్యగ్రహణం ఏ రోజున ఏర్పడబోతుంది, పట్టు విడుపు సమయాలేంటి, ఇంకా ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది, ఇంకా గ్రహణ సమయంలో ఏ ఏ నియమాలు పాటించాలి, సూతకాలం ఉంటుందా, ఇంకా గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సాధారణంగా హిందూ మతంలో సూర్యగ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శాస్త్రాల ప్రకారం గ్రహణాలను అశుభకరమైనవిగా పరిగణిస్తామండి. సూర్యగ్రహణ సమయంలో ఆలయముల తలుపులు కూడా మూసివేస్తారు. ఎందుకంటే ఈ కాలంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రజల నమ్మకం అండి. అసలు ఈ సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుందంటే, భూమి సూర్యుడి కక్షలోకి చంద్రుడు వచ్చి సూర్యుడిని పూర్తిగా లేదా పాక్షికంగా కప్పేస్తాడు. ఆ సమయంలో సూర్యుడు కనిపించకపోవడంతో భూమిపై సూర్యకాంతి తగ్గిపోతుంది. ఇది అమావాస్య రోజుల్లో జరుగుతుందండి సాధారణంగా. కానీ ప్రతి అమావాస్యకు గ్రహణాలు అయితే ఏర్పడవు. ఈ సంవత్సరానికి 1-2 గ్రహాలుగానే మనకి ఏర్పడతాయండి, ఈ సూర్యగ్రహణాలు కానీ చంద్రగ్రహణాలు కానీ. అయితే ఇప్పుడు ఈ సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడిందో, ఏ రోజున వచ్చిందో నేను ఇప్పుడే తెలియజేస్తాండి. ఈ మొదటి సూర్యగ్రహణం వచ్చి మార్చి నెలలో అంటే 2025 సంవత్సరం మార్చి 29న సంభవిస్తుందండి. ఇది పాక్షిక సూర్యగ్రహణం అవుతుందండి. అంటే పాక్షిక సూర్యగ్రహణం అంటే సూర్యునిలో కొంత భాగాన్ని మాత్రమే చంద్రుడు కప్పివేస్తాడు. అందుకని దీన్ని పాక్షిక సూర్యగ్రహణం అంటారు. మనకి భారత కాలం ప్రకారం ఈ గ్రహణం ప్రారంభం వచ్చి ఉదయం 8:50 ప్రారంభమై మధ్యాహ్నం 12:43 విడిపోతే ఉంటుందండి. పట్టు విడుపు సమయం అయితే ఇది. అంటే మనకి ఈ గ్రహణం అనేది ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందంటే, యూరోప్లోని కొన్ని ప్రాంతాలు, ఉత్తర ఆసియా, ఉత్తర మరియు పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో ఎక్కువ భాగం మరియు ఉత్తర దక్షిణ అమెరికాలో కొన్ని ప్రాంతాలు, అట్లాంటిక్ మహాసముద్రం మరియు ఆర్కిటిక్ ప్రాంతాల్లోని అనేక ప్రాంతాలలో ఈ గ్రహణం అయితే కనిపిస్తుందండి. మన భారతదేశంలో అయితే ఈ గ్రహణం అయితే కనిపించదు. అందుకని మనకి సూతకాలం అయితే వర్తించదండి. ఒకవేళ ఈ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి సూతకాలం వచ్చి మన గ్రహణానికి 12 గంటల ముందే మనకి సూతకాలం అనేది ప్రారంభమవుతుంది. ఇంకా గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ సమయంలో నియమాలు పాటించాలా లేదా అంటే, ఇది పాక్షిక సూర్యగ్రహణము. ఇంకా మనకి మన భారతదేశంలో ఈ గ్రహణం అనేది కనిపించదు కాబట్టి గర్భిణీ స్త్రీలు అయితే ఎలాంటి నియమాలు అయితే పాటించిన అవసరం లేదండి. మనకి మన రాసుల పరంగా కూడా మన మీద ఎలాంటి ప్రభావం కూడా ఉండదు మన రాసులకి. ఓకే అండి. ఇంకా ఈ సూతకాలం మనకి వర్తించదు కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించిన ఎటువంటి నియమాలు కూడా పాటించవలసిన లేదు. ఒకవేళ మీరు పాటించాలి, ఏదో గిలిగా ఉంటుంది అనుకున్న వాళ్ళు ఆ గ్రహణం అయిపోయాక తలంటి స్నానం అయితే ఆచరించండి. ఇంటిని శుభ్రం చేసుకుని తలంటి స్నానం అయితే ఆచరించండి. దాంతో గ్రహణం అయితే మన నియమం పాటించినట్టయితే అవుతుంది. ఓకే అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను.